హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, ప్రకృతి వనం ప్రసాద్ గారు మనతోని ఉన్నారు. ఆయన కొన్ని మనకు ఫుడ్ హ్యాబిట్స్లో ఎలాంటి చేంజెస్ ఉండాలి, ఎలాంటి పదార్థాలు వాడితే హెల్తీగా ఉంటామో సార్ని కనుక్కొని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. స్ట్రెస్ నుంచి రిలీఫ్ కావాలంటే ఏం చేయాలి? అసలు మన స్ట్రెస్ ఎందుకు వస్తుందని ఫస్ట్ ఆలోచించాలి. అంటే మనము ఏ పనులు చేయగలమో అవి చేస్తే స్ట్రెస్ ఉండదు. మీరు మీ బట్టలు ఉతుక్కున్నారు, మీ కార్ డ్రైవింగ్ చేసుకుంటూ ఉంటారు, డ్రైవర్ కోసం వెయిట్ చేసే పని లేదు. ఇంకెవరో పనులు వచ్చి మీ బట్టలు ఉతుకుతారనే పని లేదు. మీ రూమ్ మీరు శుభ్రంగా పెట్టుకుంటూ ఉంటారు. మీరు చిన్న చిన్న పనులు మీరు చేసుకోగలుగుతూ ఉంటారు. బ్యాంకు పోవడమో ఇంకోటి అన్నీ మీరు హ్యాపీగా ఉంటారు. చేయలేని పనులు ఏంటివి? మీ ప్రమోషన్ ఈరోజు వచ్చేయాల, లేదా మీరు ఈరోజు కేసు వేస్తారు, రేపే అయిపోవాలి కేసు, లేదా మీ అబ్బాయి ఇప్పుడే పుట్టింటాడు, వాడు ఐఐటికి ఎట్లా అని ఆలోచన, రకరకాలు. నువ్వు కొంచెం డార్క్గా ఉండొచ్చు, నువ్వు తెల్లగా అయిపోవాలనుకోవడం, ఎంటికలు రాలుతూ ఉంటాయి, రకరకాల సమస్యల వల్ల ఎంటికలు రాలి తెల్ల ఎంటికలు వచ్చినాయి, భయపడిపోతారు. సో ఈ సమస్యలన్నీ స్ట్రెస్ను మీరు సాల్వ్ చేయని ప్రాబ్లం మీద ఆలోచిస్తే స్ట్రెస్ వస్తుంది. మీరు చిన్న చిన్నవి సాల్వ్ చేయగలిగి చేసుకుంటా ఉంటే స్ట్రెస్ ఉండదు. ఎప్పుడు స్ట్రెస్ ఉండదో అప్పుడు హాయిగా నిద్రపోతారు. ఎప్పుడు స్ట్రెస్ ఉండదో అప్పుడు లైఫ్ క్లారిటీ వస్తుంది. అందరూ అచీవ్ చేసిన వాళ్ళు 1000 కోట్లు సంపాదిద్దామని పరిగెత్తా ఉంటారు. 1000 కోట్లు వచ్చిన వాళ్ళు 10,000 కోట్లు పరిగెత్తా ఉంటారు. అరే నీకు అప్పులు లేకుండా నువ్వు సింపుల్గా బతుకుతా, సఫిషియెంట్ 4 జతలు ఉన్నాయి బట్టలు చాలు అనుకునేవు అనుకో, హ్యాపీగా ఉంటావు కదా. మరి సింపుల్గా నీ చేతిలో ఉండేది హ్యాపీగా ఉండేదానికి ఎవరో వచ్చి నీకు జ్ఞానోదయం చేయాల్సిన గురువు వచ్చి చేయాల్సిన అవసరం ఏముంది? సో స్ట్రెస్కి మెయిన్ కారణము మీరు చేయగలిగిన పనిని పోస్ట్పోన్ చేసేది, అది తప్పు. చేయగలిగిన పనిని చేయకుండా ఉండడము, చేయలేని పనిని ముందర పెట్టుకొని ఆలోచిస్తూ ఉండడం, ఏ పని చేయకుండా. ఇది ఫస్ట్ స్ట్రెస్ వచ్చి మన డిప్రెషన్లో కూడా పోతారు. అందుకని పెద్దవాళ్ళు ఉన్నాడు, ముసలాళ్ళని, వాళ్ళు ఏమి ఇంట్లో ఇష్యూస్ ఉన్నా కానీ వాళ్ళ పాత్ర దోముకుంటా, పల్లీలు ఒలుచుకుంటా, చెత్తలు నూక్కుంటా, ఏదో సర్దుకుంటా, ఏదో పని చేస్తూ ఉంటారు. సో వాళ్ళు చేయగలిగిన పని వాళ్ళు చేస్తారు కాబట్టి స్ట్రెస్ లేదు, వాళ్ళకి మెంటల్ ప్రాబ్లం. ఇప్పుడు సో CEO ఆఫ్ ది కంపెనీ, టీమ్ లీడర్, మరి స్ట్రెస్ ఎందుకు? నువ్వు ఐడియా తెచ్చుకుంటావు, పైన దూకేసేది ఎందుకు? ఇంత ప్రెషర్ ఎందుకు మైండ్లో? సో ఈ స్ట్రెస్ అనేది మీ పదవితో, మీ డబ్బులతో, మీ అచీవ్మెంట్స్ రావడం లే, నువ్వు తెచ్చి పెట్టుకుంటావు, అది గుర్తుపెట్టుకోవాలి.